భానుడి భగభగలు మొదలయ్యాయి. వేసవి మొదట్లోనే ఇంతలా ఎండలు మండిపోతుంటే ఇక నడివేసవి ఎలా ఉంటుందోనన్న ఆందోళన అంతటా మొదలైంది. చెట్టు చేమ పశుపక్షాదులు సైతం ఎండ దెబ్బకు విలవిల్లాడే ఈ కాలం పాడి పరిశ్రమకు గడ్డు కాలమనే చెప్పాలి. పశువులు ఒత్తిడికి ఎండ దెబ్బకు లోనై వ్యాధి నిరోధక శక్తిని కోల్పోతాయి. దీనితో పాల దిగుబడి తగ్గిపోతుంది. దీనికి తోడు ఈ కాలంలో పచ్చిమేతలకు కొరత ఏర్పడుతుంది. అందువల్ల పశువులను ఎండ వేడిమి నుంచి రక్షించడానికి కొట్టాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో పాటు మేతల విషయంలోనూ శ్రద్ధ పెట్టాలి. వివరాలు అందిస్తున్నారు నెల్లూరు జిల్లా పశుసంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ గురు జయంతి. మార్చి చివరి నుంచి ఏప్రిల్, మే, జూను, మళ్ళీ జూలైలో వర్షాలు పడేదాకా తొలకర్ల వరకు కూడా మనకి ఎండా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 45 నుంచి 40 డిగ్రీస్ వరకు కూడా మనకు పెరిగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వారు హెచ్చరిస్తున్నారు. అందువల్ల మనం ఈ పశువుల్ని కూడా ఎట్లా జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ వీటిని మనం ఎండ దెబ్బకి ఎట్లా తట్టుకునేట్టు చేయాలంటే, మేపకు వెళ్ళేటప్పటికి ఉదయం పూట తొందరగా కూడా వాటిని మేతకు వదిలేయడం మంచిది. మంచి ఒక 10 గంటకి అట్లా మళ్ళీ తోలుకొచ్చేసి కట్టేసి వచ్చు. సాయంత్రం పూట అదేవిధంగా కొంచెము 6-6:30 వరకు కూడా మేపేసి తెచ్చేసుకోవచ్చు. నీళ్ళు అనేది వాటికి సమృద్ధిగా దొరికేటట్టు మనం చూసుకోవాలి. అంటే అడ్లివిడం వాటర్ అని చెప్తారు. అంటే ఎంత తాగితే అంత పెట్టాల్సి వస్తుంది. తొట్లల్లో కూడా మనం పాత నీళ్ళని తీసేసి కొత్త నీళ్లు పెడుతూ ఉండాలి. పాలిచ్చే వాటికి పాలు తగ్గిపోయే ఛాన్సు ఎక్కువ ఉంది కాబట్టి ఈ వేసవిలో దాణా పెట్టడము, పచ్చిగడ్డి పెట్టడము, ఇవి చేసినప్పుడు మన పాలు దిగుబడి కూడా నిలకడగా ఉండేటట్టుగా చూసుకోవచ్చు. ఎండాకాలంలో వడదెబ్బకి గురి అయినప్పుడు అవి మేత తీసుకోవు. మేత తీసుకోకుండా ఒక దగ్గర నిలిచిపోతాయి. ఒళ్ళు కూడా చాలా వేడిగా కనిపిస్తుంది. ఇవి మనం ఏదో జబ్బు వల్ల వచ్చిన వేడి అనుకుంటాము, కానీ అది ఈ వాతావరణం వల్లనే అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ఉదయము సాయంకాలం కూడా వాటిని తడిపితే, వెనుపూస వరకైనా నీళ్లు పోసి తడపగలిగితే అవి మనకి బాగుంటాయి. వీలున్నవాడు ఎక్కడైనా గుంటల్లాగా కానీ చేసి వాటిల్లో నీళ్లు ఉండేటట్టు చూసుకొని వాటిల్లో కూడా పశువుల్ని వదలవచ్చు. ఇది కాకుండా పచ్చిగడ్డి చాఫ్ కట్టర్ల ద్వారా కట్ చేసి వేయడము, ఇటువంటివి చేసినప్పుడు మేత కూడా మనకు తక్కువ దొరుకుతుంది. కాబట్టి మేత వృధా కాకుండా పూర్తిగా అవి అన్ని ముక్కలు కూడా బాగా తినేస్తాయి. అట్ట తినేదానివల్ల కూడా పాల శాతం పెరుగుతుంది, వెన్న శాతం కూడా పెరుగుతుంది. అందుకని ప్రతి రైతు కూడా వాళ్ళ పొలంలో వాళ్ళకుండే పశువుల్ని బట్టి 10 సెంటు నుంచి కానీ 1 ఎకరా వరకు కానీ 2 ఎకరా వరకు కానీ దీర్ఘకాలిక గడ్డిలు కొన్ని, లేదంటే ఏకవార్షిక గడ్డిలు వేసి గడ్డి విత్తనాలు చల్లుకొని పెంచుకున్నట్లయితే ఇవి వాటికి చాలా ఉపయోగపడతాయి ఈ వేసవి కాలంలో. ఇవి కాకుండా ఎండుగడ్డి కూడా కావాల్సి వస్తుంది. ఎండుగడ్డి వాములని ఏమాత్రం వృధా చేయకుండా అన్నిటినీ కప్పి పెట్టుకొని వాటికి కొద్దిగా వేస్తూ అవి కూడా వృధా చేయకుండా జాగ్రత్తగా వేసుకున్నట్లయితే ఈ వేసవి కాలం మొత్తం కూడా వాటిని మేపుకోవచ్చు. రైస్ బ్రాన్ అని చెప్పే తవుడు, తర్వాత సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు కానీ అటువంటివి విత్తనాలన్నీ కూడా ఒక 20 నుంచి 30% వరకు తీసుకొని వాటిని దంపించి, మరీ పొడిగా కాకుండా కొంచెం పరకలుగా దంపించి పెట్టుకున్నట్లయితే అవి కూడా మేతకు వాడుకోవచ్చు. తర్వాత నూనె గింజలు విషయానికి వస్తే నూనె చెక్కలు అంటాము వాటిని. టెంకాయ నూనె చెక్కలు కానీ, పత్తి చెక్కలు కానీ, ఏవి చెక్కలు కానీ సన్ఫ్లవర్ చెక్కలు కానీ ఏవి దొరికినా కూడా అవన్నీ మనము 20% మేతలో కలిపి పెట్టచ్చు. ఇవన్నీ కలిపి పెట్టేటప్పుడు ఒక 2% మినరల్ మిక్స్చర్ కూడా వేసుకోవచ్చు, ఒక 2% సాల్ట్ వేసుకోవచ్చు, తర్వాత బెల్లం కానీ వేసుకోవచ్చు. వేసుకున్నప్పుడు బయట కొనే దాణా కన్నా మనం తయారు చేసుకునేవి స్వచ్ఛంగా గాను బాగా ఫ్రెష్గా గాను ఉంటాయి. కాబట్టి పశువులు ఇష్టపడి తింటాయి. దానిలో ఉప్పు, బెల్లం కూడా వేస్తున్నాం కాబట్టి అవి బాగా జీర్ణం చేసుకునేదానికి కూడా వాటికి అనువుగా ఉంటుంది. మనం ఈ దాణా వేసేవాళ్ళు చాలామంది మొత్తం బకెట్లో కానీ తొట్లల్లో కానీ వేసేస్తారు. అట్లా కాకుండా కొద్దిగా వాటిని ముందుగానే మనం మేపేందు ముందుగానే కూడా తడిపేసి పెట్టుకొని, లేదు ఉడకబెట్టి పెట్టుకొని తర్వాత వాటికి మేపినట్టయితే కొద్దిగా కూడా వేస్ట్ కాకుండా ఆ దాణా మొత్తాన్ని కూడా అవి తినేస్తాయి.